వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఏమిటో స్వామివారి దగ్గర ఏం మాట్లాడినా కానీ దాన్ని ఏదో వివాదం కింద తీసుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు ఏదో చేసేస్తున్నారు. పైగా దానికి ఎవరో స్క్రిప్ట్ రాశారు, ఎవరో ఆర్డర్లు ఇచ్చారు, దాన్ని ఫాలో అయిపోతున్నాం అంటూ మిత్రులు కూడా మాట్లాడడం, అదంతా ఏమిటో అంతా స్వామి మాయ. సరే కానివ్వండి, ఏదో ఒకటి. ఇప్పుడు మళ్ళీ దీంట్లో ఏంటంటే పొద్దున్న ఇన్ఫర్మేషన్ కనుక్కోవడం జరిగింది, మాట్లాడాం. ఈ తిరుమలలో ప్రోటోకాల్ దర్శనం అనేటువంటిది, అంటే వీడియోలు నేను చూపించిన వీడియోలు బేసిక్గా ఎందుకు వచ్చింది గొడవ, కానీ మొన్న మధ్యన హీరోయిన్ అయ్యింది. దాని మీద సోషల్ మీడియాలో ఇంకొక రచ్చ చేస్తున్నారు. ఏంటంటే 10,000 శ్రీవాణి దర్శనం తీసుకున్న వాళ్ళకి 10,500 500 రూపాయలు టికెట్ ఇస్తారు, 10,000 ఏమో విరాళం కింద వెళ్తుంది. రిసిప్ట్ ఇచ్చేది మాత్రం 500కే. అదేంటో మతలబ్ మనకు తెలియదు. విరాళం ట్రస్ట్కి 10,000 వెళ్తుందట, 500 టికెట్కి వెళ్తుందట, అది మనకు తెలియదు. సరే పక్కన పెడదాం. అది తీసుకున్నటువంటి వాళ్ళకి అక్కడికి తీసుకెళ్ళి షఠారి ఇచ్చి ఆశీర్వచనం చేసి లడ్డు, పెద్ద లడ్డు, వడ ఇచ్చి మెళ్ళో ఆ పట్టు శాలువా కప్పి ఎర్రది పంపిస్తారా అని చెప్పి కొంతమంది ప్రశ్న. దీనికి తగ్గట్టుగా ఇంకో వీడియో బయటికి రిలీజ్ అయింది. జబర్దస్త్ ముక్కు అవినాష్ ఎవరైతే ఉన్నారో కమేడియన్, అతను శ్రీముఖితోటి మిగతా వాళ్ళతోటి యాంకర్ శ్రీముఖితోటి దర్శనానికి వెళ్ళి వస్తూ ఉంటే వాళ్ళ మెడలో కూడా ఎర్ర కండువాలందరికీ కూడా ఉన్నాయి. అతను మాట్లాడుతున్నటువంటి వీడియో ఒకటి వైరల్ అయ్యి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా 10 నిమిషాలు 5 నిమిషాలు ఇలా దర్శనం ఇస్తున్నారు, సామాన్యుడికి మాత్రం ఇదా అని చెప్పి మళ్ళీ సోషల్ మీడియాలోనే మాట్లాడుతున్నటువంటి దానికి ఏంటి అసలు ఇది, ఈ వివాదం ఏంటి? ఎవరు వెళ్ళినా సరే 10,000 రూపాయలు టికెట్ కడితే తీసుకెళ్ళి ఆశీర్వచనం ఇచ్చేసి మెడలో కండువా వేసి ఆశీర్వదించి పంపిస్తారా? అది ఏమైనా ఉందా సేవ అని ఎందుకని కనుక్కోవడం మంచిదని ముందు కనుక్కోవడం జరిగింది. ఎందుకంటే కొన్ని డీటెయిల్స్ ఎలాగో వాళ్ళు చెప్పరు, మేము ఫలానా చోటుకు వెళ్ళాం. ఎందుకంటే తిరుమల దర్శనానికి సంబంధించి చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం ఉంటుంది చూడండి, ఒక్కసారి వెళ్ళి ఆయన కళ్ళు మూసుకుని చెప్తారు, నేను తిరుమలలో దిగి అలిపిరి వెళ్ళాను, అలిపిరి నుంచి మెట్ల మార్గం ద్వారా వెళ్తూ ఉంటే పక్కన జింకల పార్క్ ఉంటుంది, అక్కడి నుంచి అలా పైకి వెళ్ళిన తర్వాత కోనేరు తర్వాత లోపలికి మనకి రాజగోపురం కనిపిస్తూ ఉంటుంది, లోపల ఆ మాడవీధులు, అక్కడ తిరిగేటువంటి భక్తులు, గోవిందనామస్మరణ వినిపిస్తుంది, ఇవన్నీ చెప్తూ ఆలయంలో స్వామివారి విగ్రహం దాకా కూడా దర్శించి చెప్పారు సారా. అలాగా ఈ టికెట్ల గురించి కూడా వీళ్ళు ఏం చెప్పరు. అక్టోబర్ 25 తీసుకున్నారా, లేదంటే ఇంకో డేట్కి తీసుకున్నారా, ఎవరు ప్రోటోకాల్ లెటర్ ఇచ్చారు, ఇవేం వాళ్ళు డీటెయిల్స్ చెప్పకుండా సోషల్ మీడియాలో కొన్ని బిట్లు మాత్రం వదిలేస్తారనమాట. వాళ్ళకి ఎలాగో బుద్ధి జ్ఞానం ఉండదు, చూసుకోవాలి కదా మనం వాళ్ళకి చెప్పరు కాబట్టి. కానీ అందులో సామాన్యుడైనటువంటి భక్తుడికి కాస్త ఇబ్బంది కలుగుతోంది. వీఐపీలకే దర్శనమా స్వామి అని చాలామంది అడుగుతున్నారు కాబట్టి బాధ్యతాయుతంగా గౌరవప్రదంగా అడిగితే, ఏమిటో చెట్టు కింద జర్నలిస్టులం కదా, అలాగే అడుగుతూ ఉంటాం. సరే, ఈ ప్రోటోకాల్ దర్శనానికి సంబంధించినటువంటి విషయం, ఈ కండువాలు ఏవైతే ఉన్నాయో స్వామివారి గుర్తులతో ఉన్నటువంటివి ఎవరు వేస్తారు ఏంటి అనేది అడిగితే 10,500 రూపాయలు పెట్టి శ్రీవాణి టికెట్ కొనుక్కున్నంత మాత్రాన ఈ ప్రివిలేజ్ ఉండదండి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళకి కూడా. ఎందుకంటే రోజుకి 800 టికెట్లు మాత్రమే అమ్ముతారు. ఆ 800 మందికి కూడా కండువాలు వేసుకుంటూ వెళ్ళారు అంటే టీటీడీ బడ్జెట్ అంతా దానికే సరిపోతుంది. ఫస్ట్ థింగ్, దీనికంటూ సెపరేట్గా ఇంకొక టికెట్ తీసుకోవాలట. అది మనకి ఆన్లైన్లోనూ దొరకదు, ఆఫ్లైన్లోనూ దొరకదు. కేవలం జేఈఓ దగ్గర ఒక సూపరింటెండెంట్ గారు ఉంటారట, జేఈఓ దగ్గర మాత్రమే దీనికి సంబంధించినటువంటి ప్రోటోకాల్ ఉంటుంది. అంటే పీఆర్ మేనేజర్లు కొంతమంది ఉంటారు, ఇగో మా ఫలానా వాళ్ళు వస్తున్నారు, వీళ్ళకి ప్రోటోకాల్ ఏర్పాటు చేయాలి. ఇప్పుడు నేనే దర్శనానికి వెళ్ళాను, ఒక సర్వదర్శనం కాదు, నేనే కూడగట్టుకొని ఒక 10,500 శ్రీవాణి దర్శనం టికెట్ కొనుక్కున్నాను, వెళ్ళాను, నాకు టైం ఇచ్చారు. వెళ్ళినప్పుడు నేను చెప్పాలి, నేను చెప్తే పోనీ సార్ నేను ఇలా పవన్ కృష్ణమూర్తి అండి, నేను వచ్చాను, నాకు ఇలాగ ఆశీర్వచనం కావాలి అంటే ఎవరైనా చెప్తారా? ఆఫీస్ ఎక్కడుందో కూడా తెలియదు. జేఈఓ ఆఫీస్కి వెళ్తే అక్కడ సూపరింటెండెంట్ గారు ఉంటారట, ఆయనకి నా అంతటి నేను వెళ్ళి సార్ నాకు ఆశీర్వచనం కావాలి, దీనికి 3,000 రూపాయలట టికెట్ ధర, మరి ఆ టికెట్ నేను తీసుకోవడానికి ఉంటుందా అంటే నేను డైరెక్ట్గా వెళ్ళి అడిగితే అక్కడ లేదుట. క్లారిటీ అండి, తప్పేమీ లేదు. దీనికి వీఐపీ ప్రోటోకాల్ ఎవరైతే ఉంటారో ఆ ప్రోటోకాల్ వాళ్ళు ఫోన్ చేసి జేఈఓ ఆఫీస్లో చెప్తే అప్పుడు దాని మీద 3,000 రూపాయలు కడితే అక్కడ దర్శనం ఇప్పించి ఈ కండువా వేసి ఆశీర్వచనం ఇచ్చి ఆ తీర్థం ఇచ్చి షఠారి పెట్టి లడ్డు వడ ఇచ్చి పంపిస్తారు. ఇది దీంట్లో ఉన్నటువంటి వాస్తవం. మరి ఇందులో ఈ 10 నిమిషాలు 5 నిమిషాలు అనేటువంటి దానికి కూడా క్లారిటీ లేదు, అసలు క్లారిటీ లేదు, దాని గురించి కూడా మాట్లాడడానికి వీల్లేదు.
ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు నోటికొచ్చింది చెప్పుకుంటూ వెళ్తున్నారు. మరి మాట్లాడకూడదు. ఎందుకంటే అక్కడ బిఆర్ నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు. రాజకీయాలు ఎవరైనా మాట్లాడితే ఇక్కడ కేసులు పెడతాము అని చెప్పారు. మరి అదే రూలు ఇలాంటి తప్పుడు ప్రచారం వెళ్ళి వచ్చిన తర్వాత అయినా సరే చేస్తున్నటువంటి వాళ్ళ మీద అదే రూలు అప్లై అవ్వాలి కదా. అదే రూల్ అప్లై అవ్వాలి కదా. ఇప్పుడు వాళ్ళంతటి వాళ్ళే సోషల్ మీడియాలో చెప్తున్నారు. ఇప్పుడు నాకు కాలుతుంది, స్వామివారి దర్శనం 27 సంవత్సరాల తర్వాత కానీ ఆయన పిలిస్తే కానీ నాకు దొరకలేదు, కానీ నేను వెళ్ళి చూసుకున్నదల్లా కేవలం 10 సెకండ్లు. 10 అంటే 10 సెకండ్లు వెళ్ళామా లైన్లోంచి తలకా ఇలా ఉంచి చూస్తూ ఉంటే లీలగా కనిపిస్తూ ఉంటుంది. కాస్త పూర్తిగా ఆయన స్వరూపం కనిపించాలి అంటే గర్భగుడి ఎదురుకుండా, అంటే మన సర్వదర్శనం లైన్లో ఆ ద్వారాలన్నింటికీ ముందు ఇలా చూస్తే తప్ప స్వామివారి దివ్యమంగళ స్వరూపం కనిపించదు. ఆ చూసేది కూడా కేవలం 3-4 సెకండ్లు చూస్తాం, నడవండి అంటారు, పక్కకు వెళ్ళిపోతాం మనం. అది మనకు అదృష్టం, మనకు అంతే ప్రాప్తం. కానీ ఈ విఐపి కండువాలు, అదే వేసినటువంటి శాలువాలు లేదంటే పెద్ద లడ్లు ఆ 10 నిమిషాలు 5 నిమిషాలకి మాత్రం దీనికి క్లారిటీ ఎవరన్నా ఇవ్వాలి. 10 నిమిషాలు 5 నిమిషాలు ఏమిటని. అది ఇక్కడ కూడా ఏంటంటే లాజికల్గా మాట్లాడడానికి క్యూ లైన్లో నడుస్తూ వెళ్తూ ఉంటాం కాబట్టి అది 15 నిమిషాలు పడుతుందనో, లేదంటే వీళ్ళన్నట్టుగా అక్కడ విఐపీలు ఆ నవీన్ లేదంటే శ్రీముఖి వీళ్ళతో ఉన్నాం కాబట్టి 10 నిమిషాలు 5 నిమిషాలు దర్శనం దొరికిందనేటువంటి మాటలు వీటిని నమ్మడానికి లేదు. దానికి గౌరవ టీటీడీ వారే ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఎందుకంటే భక్తుల్లో సోషల్ మీడియాలో కూడా చాలా ఎక్కువ ఇదవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ మొన్న జరిగినటువంటి ఆ వీడియో దీనికి సంబంధించి ఎంతోమంది ఫోన్ చేసి ఏమిటండి స్వామివారి దగ్గర ఏమిటి మాటలు మీరు కూడా అని చెప్పి కొంతమంది మాట్లాడితే నేను క్లారిఫికేషన్ ఇచ్చా, అయ్యా నేను మాట్లాడిన తప్పేమీ లేదు, పూర్తి వీడియో మన ఛానల్లో ఉంది చూసుకోండి అని చెప్పని అనడం జరిగింది. వాళ్ళు చూశారు. అప్పుడు ఇవాళ పొద్దున్నే మాట్లాడితే, సార్ జేఈఓ గారి దగ్గర సూపరింటెండెంట్ గారు ఉంటారు, వారికి ఫోన్ చేస్తారు. ఎవరు ఫోన్ చేస్తారు? ఎవరైతే మనకి విఐపీ లెటర్లు ఇస్తారో, ఎవరైతే మనకి విఐపీ లెటర్ ఇస్తారో, బ్రేక్ దర్శనం లెటర్ ఇస్తారో, విఐపీ ప్రోటోకాల్ కావాలి వీళ్ళకని చెప్పి ఫోన్ చేసి చెప్తారు. సాధారణంగా ఒక ఎమ్మెల్యేదో ఎంపీదో లెటర్ తీసుకుని వెళ్తే దాని మీద రాస్తారు, సో అండ్ సో పర్సన్ వస్తున్నారు, అతనితో పాటు 5 వస్తున్నారు, వీళ్ళకి ముందు రోజు అకామిడేషన్, అంటే సపోజ్ రేపు 1వ తారీఖు దర్శనం కావాలి నాకు, నేను 28వ తేదీని నేను అక్కడికి వెళ్ళాలి. 28వ తేదీన నాకు కాటేజీల్లోనే ఎక్కడొక్కడ వాళ్ళు చూసి గెస్ట్ హౌస్లో నాకు రూమ్ ఇస్తారు. వెళ్ళినటువంటి వాళ్ళకి అకామిడేషన్ ఇస్తారు. అకామిడేషన్ అయిపోయిన తర్వాత అదే లెటర్ తీసుకుని పైకి వెళ్తే, కొండ మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ లెటర్ సబ్మిట్ చేశాక వీరు విఐపి దీని మీద వచ్చారండి అని చెప్తే మనకి ఆ విఐపి బ్రేక్ దర్శనం అనేది లభిస్తుంది. ఇది కామన్గా ఉండేటువంటిది. దీంట్లో ఇవన్నీ కావాలంటే 3,000 రూపాయలు కట్టాలి. అది టికెట్ బయట దొరకదు, ఆన్లైన్లోనూ దొరకదు. అక్కడ కౌంటర్లు ఏవి కూడా ఉండవు. కేవలం జేఈఓ ఆఫీస్లో రికమెండేషన్ వెళ్తేనే, అక్కడికి ఫోన్ కాల్ వెళ్ళి ప్రోటోకాల్ అంటేనే ఈ కండువాలు కప్పి ఆశీర్వచనం ఇస్తారటండి. ఆశీర్వచన సేవ అంటారట దాన్ని. మరి అది ఇది బేసిక్గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. దీని మీద టీటీడీ వారే ఎవరన్నా ఒక అధికారిని కూర్చోబెట్టి పూర్తి స్థాయిలో ఒక్కొక్క సేవ అంటే ఏమిటి, దానికి ఎంత రుసుమవుతుంది, ఎంతమందిని అలౌ చేస్తారు, ఎంతసేపు ఎక్కడ నించోబెడతారు, ఏ సేవకి అత్యంత దగ్గరగా స్వామిని చూస్తాము, ఏ సేవకి ఎక్కడి నించోబెడతారు, ఇవన్నిటి వివరాలు కూడా ప్రాపర్గా సామాన్యుడికి సైతం మళ్ళీ చెప్పక్కర్లేకుండా అర్థమయ్యే విధంగా ఒక డీటెయిల్డ్ వీడియో తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు, అలాగే ఎస్వీబీసీ ఛానల్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఛానల్ ద్వారా అయినా సరే స్వామివారి ఆర్జిత సేవలంటే ఏమిటి, స్పెషల్ సేవలంటే ఏమిటి, ఇవన్నిటినీ కూడా క్రోడీకరించి ఈచ్ అండ్ ఎవ్రీ రిచువల్కి ఒక్కొక్క సేవకి ఇంత రుసుము అవుతుంది, దీనికి ఒక దంపతులను అలౌ చేస్తాం, దీంట్లో ఇండివిజువల్గా అలౌ చేస్తాం, దీంట్లో 6 ఉంటుంది, దీంట్లో 10 మందికి ఉంటుంది, ఈ రకంగా మొత్తం చెప్తే అప్పుడు సోషల్ మీడియాలో కూడా కాస్త వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇటువంటి కామెంట్స్ చేయకుండా ఉంటారు. అది తప్పుడు ప్రచారం అనడానికి లేదు, ప్రాపగండా అనడానికి కూడా లేదు, సామాన్యంగా మామూలుగా చెప్పేటువంటిది. ఇక తిరుమల గురించి ఎలాగో మాట్లాడుతున్నాం కాబట్టి దీంట్లోనే ఇంకొక 2 విషయాలు నేను దీంట్లో చెప్పేస్తాను. ఇది కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు పరిగణలోకి తీసుకుని దయచేసి అక్కడ వాటికి సంబంధించి చర్యలు తీసుకోవాలని ఒక మనవి ఏంటంటే, తిరుమల మెట్ల దారి ఏదైతే ఉందో మనకి మెట్ల దారిలో వెళ్ళేటప్పుడు పైన మనకి ఆ షెడ్ అంతా కూడా వేస్తున్నారు, చుట్టూ పిల్లర్లు ఉంటాయి మనకి, ఆ పిల్లర్ల మీద గోవిందనామాలు ఉంటాయి. గోవిందనామాను వింటూ మనకి నోటికి వస్తే అనుకుంటూ వెళ్ళిపోతాం, లేదు మనకి నోటికి రాదు, మైక్లో వినిపించేటువంటి దాన్ని మనం రిపీట్ చేసుకోవాలి. రిపీట్ చేసుకునేటప్పుడు ఏంటంటే ప్రతి పిల్లర్ మీద కూడా ఆపదముక్కులవాడ గోవింద, అనాథ రక్షక గోవింద, ఇలాగ మొత్తం గోవిందనామాలు ఒక్కొక్క పిల్లర్కి ఒక్కొక్కటి రాసి ఉంటాయి.
అయితే వాటి మీద కూడా ఇది భక్తులకు చెప్తున్నానండి. వెళ్ళేది ఎవరైతే ఉన్నారో భక్తితో వెళ్ళేటువంటి వాళ్ళని ఇబ్బంది లేదు. ఆకతాయిలు ఎవరో ఏదో దర్శనం కోసం వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు కానీ, లేదంటే రీల్స్ పిచ్చిలో మొత్తం 3500 మెట్లున్నాయి, వాటిని ఎగ్జాక్ట్గా నేను గంటలో ఎక్కేస్తానని ఛాలెంజ్ నేను పెట్టుకున్నాను. దానికి ఇదిగో రీల్ లైవ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇలాంటి వాళ్ళకి కానీ ఆ పేర్ల కింద ఇష్టం వచ్చినట్టు అక్కడ ఇంకొకటి కూడా రాస్తారు ఈ గోవిందనామాల్లోనే, క్షీరప్రియ గోవింద ఇలా రాస్తూ ఉంటారు. వాటి కింద ఆ ప్రియా దగ్గర వచ్చేసరికి ఇంకొక పేరు రాయడం. అలాగే ఆ పైన ఉండేటువంటి రూఫ్కి నా నోటితో నేను చెప్పలేను కొన్ని ఫోన్ నెంబర్లు రాయడం, మీకు కావాలంటే ఫోన్ నెంబర్ అక్కడ మెన్షన్ చేయడం. ఇలాంటి వెధవ పనులన్నీ చేస్తున్నారు. దయచేసి సీసీటీవీ ఫుటేజ్ కెమెరాలు ఉంటాయి కాబట్టి, అలాగే సెక్యూరిటీ వాళ్ళు అడుగడుగున తిరుగుతూనే ఉంటారు కాబట్టి గమనించి అలాంటి ఆకతాయిల్ని పూర్తిగా ఎంట్రీ అనేది లేకుండా చేయాలి అనేది ఇంకొక విన్నపం తిరుమల దేవస్థానం వాళ్ళకి. చేసేటువంటి వాళ్ళు సిగ్గు అభిమానం ఏమైనా ఉంటే అలాంటి వెధవ పనులు చేయొద్దు. స్వామివారి దగ్గర శిక్ష చాలా ఘోరంగా ఉంటుంది. ఆగ్రహం వస్తే మాత్రం శిక్ష చాలా ఘోరంగా ఉంటుంది. అదొకటి అర్థం చేసుకోండి. అదొక పాయింట్. ఇక తర్వాత ఇంతేనండి, ఇంతకుమించి ఏం లేదు తిరుమలకి చెప్పడానికి. ఈ ప్రోటోకాల్ దర్శనాల్లో ఈ కండువాలు ఎందుకు వేస్తున్నారు అంటే ఆ 3000 రూపాయల టికెట్ అనేటువంటి పాయింట్ ఇట. ఏమన్నా ఇందులో మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ అయితే లేదని నేను అనుకుంటున్నా. పూర్తిగా కనుక్కొని స్పృహతోటే మాట్లాడాను కాబట్టి. లేదు దీని మీద ఇంకా ఏమన్నా ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే కనుక దయచేసి తిరుమల తిరుపతి దేవస్థానం వారు, పాలక మండలి వారు ఎవరన్నా ఒకళ్ళని ప్రత్యేకంగా కూర్చోబెట్టి ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేయండి. మీడియా సపోర్ట్ ఎలాగ ఉంటుంది, మేము కూడా ప్రమోట్ చేస్తాం. స్వామివారి దగ్గర సేవలంటే ఇవి అని మేము కూడా ప్రమోట్ చేస్తాం. భక్తులకు చెప్పేటువంటి ప్రయత్నం మేము చేస్తాం. ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.